శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేష పురాణం 41వ అధ్యాయం. బ్రాహ్మణాభీష్ట ప్రదానం. ఆ తరువాత పరాశర నందనుడైన వ్యాస మహర్షి, ఓ చతురానన, అలా దేవతలకు వరప్రదానం చేశాక సకల గుణాలకు అధిపతి అయిన గణపతి వరదుడై ఏమేమి లీలను గావించాలో వినాలని కుతూహలంగా ఉన్నది. ఆ వివరాలను కనుక నాకు తెలియజేయవలసింది అన్న వ్యాసుని అభ్యర్థనకు బ్రహ్మ ఇలా బదిలిచ్చాడు. ఓ వ్యాసమునీంద్ర, దేవతలందరికీ వరప్రదానం చేసిన గజాననుడు తానొక బ్రాహ్మణ వేషం దాల్చి త్రిపురని సన్నిధికి వెళ్ళాడు. దేవేంద్రుని ఐశ్వర్యాన్నే మరపించేలా వెలలేని రత్నాలతో పొదగబడిన దివ్య సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్న ఆ దానవుడిని చూశాడు. అప్పుడు దిగ్గున సింహాసనం నుండి లేచి త్రిపురుడు ఆ బ్రాహ్మణుణ్ణి ఎంతో ఆదరంగా తన ఆసనంపై కూర్చుండ చేసి భక్తి శ్రద్ధలతో సపర్యలను చేసి పూజించి ఇలా ప్రశ్నించాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నీవెవరు? ఎక్కడి నుండి వచ్చావు? నీకు ఎందులో పాండిత్యం ఉన్నది? నీవిలా రాజసభకు ఏ కార్యార్థివై వచ్చావు? నీ కోరిక ఏదైనా సరే సంకోచించకుండా చెప్పు, నా శక్తి మేరకు నెరవేరుస్తాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఓ దానవశ్రేష్ఠ, సాయం తన గృహం కలవాడిని. నా పేరు కళాధరుడు, త్రికాలవేదిని. ఏ సంపదలను గూర్చి విని, పేరు ఖ్యాతి విని చూద్దామని వచ్చాను. నీకు గల భోగభాగ్యాలను, అఖిలమైన సంపదలను చూచి సంతుష్టున్నయ్యాను. నీ సంపద, ఐశ్వర్యము కైలాసంలోని, వైకుంఠంలోని సత్య స్వర్గలోకాలలో ఎక్కడా కానరాదు. ఆ మాటలకు ఆ దైత్యుడిలా అన్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నీవు పేరుకే కళాధరుడివి గాని అన్ని లోకాలలోని విశేషాలను నీవెరుగున్నట్లే మాట్లాడుతున్నావే. నా సంపదనంతగా పొగుడుతున్నావే. అలాంటి విశేషాలేమైనా నీవెరుగుంటే అలాంటి వాటిలో గొప్పదేదో నాకు తెలియజేయి. నీ ప్రజ్ఞను నిర్ధారించుకొని నీ వాంఛితార్థములన్నిటినీ తీరుస్తాను. ఆడిన మాట తప్పను. చివరికి నా ప్రాణాన్నైనా సమర్పిస్తాను. ఇది మట్టుకు యథార్థం సుమా. ఓ దానవ, పరుల ఐశ్వర్యాన్ని గురించి తెలుసుకోవడం వల్ల, వాటిని చూడడం వల్ల నీకేమిటి ఉపయోగం? విధేయతలకు ఎంతో ప్రసన్నుడవైనాను. నాకు కలిగినవి నీకు అనుగ్రహం అయినా నీకు వినయంగా ఇస్తాను. బాణాలపైన నిర్మింపబడిన బంగారు వెండి లోహముల ప్రాకారాలతో తయారైన త్రిపురాలను నీకు ప్రసాదిస్తాను. ఆ పట్టణాలలో సుస్థిరంగా సుఖంగా నివసించు. ఆ పురములు దేవతలకు గాని, మనుష్యుల చేత గాని, గంధర్వుల చేత గాని భేదింపబడరానివి. కోరుకున్న తావుకు వెళ్ళగల కామగమనం గలవై ఉండగలవు. సకల ఐశ్వర్యాలు ఆ పురములలో తాండవమాడుతాయి. అయితే ఏనాడైతే రుద్రుడు ఆ మూడింటిని ఒకే బాణంతో భేదిస్తాడో అప్పుడు వాడితో పాటు నీవు నశిస్తావు. ఇలా అభయప్రదానం చేసిన కళాధరుడు ఒక ధనస్సును పాతి దాని మీద త్రిపురాలను నిర్మించాడు. నానా చిత్ర విచిత్ర భవనములతో, రకరకాల దిగుడు బావులు, ఉద్యానవనాలతో అలరారుతూ సకల పక్షిగణములు కిలకిల రావాలతో అంతరిక్షంలో వేలాడే ఆ పురత్రయాన్ని తన మాయతో నిర్మించి ఇచ్చాడు. అలా తనని ఆ బ్రాహ్మణుని మాయ కప్పివేయగా ఆ పురంలో తన నివాసం ఏర్పరచుకుని నివసిస్తూ సంతోషంగా ఆ దానవ ప్రభు కాలం గడపసాగాడు. ఆ సంతోషంతో, బలగర్వంతో గర్వోన్నతుడై 3 లోకాలను గడగడలాడించేలా గర్జించేవాడు. ఇలా మదగర్వంతో సకల లోకవాసులకు కంటకప్రాయుడై త్రిపురుడు ఆ మాయా బ్రాహ్మణునితో ఇలా అన్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నీవు ఎట్టి దుర్లభతరమైన దాన్నైనా సరే కోరుకో, ఇస్తాను. అనగానే ఆ బ్రాహ్మణుడు నిష్కాముడై ఉండి మాయావి గనుక ఇలా వరాన్ని కోరుకున్నాడు. ఓ దానవ, నేను నీ వద్దకు వస్తూ మార్గమధ్యంలో కైలాస శిఖరానికి వెళ్ళి అక్కడ పరమశివుని చేత అర్చింపబడుతున్న సకల కామప్రదుడైన గణపతి మూర్తిని చూశాను. నీకు సామర్థ్యం ఉంటే ఆ మూర్తిని తెచ్చి నాకివ్వు. అసలు అలాంటి మూర్తి 3 లోకాలలోనూ నాకెక్కడా తటస్థపడలేదు. అందుచేతనే ఆ మనస్సు దానిపై పూర్తిగా లగ్నమై ఉన్నది. అలాంటి మూర్తిని పొందటం వల్ల నేను కృతకృత్యున్నవుతాను. నీకు అడిగిన వారికి లేదనకుండా ఇస్తావన్న ఖ్యాతి లభిస్తుంది. ఆ మాటలకు గర్వంతో వివసుడై త్రిపురాసురుడు, ఓ బ్రాహ్మణోత్తమ, ఆ శంకరుడు నాకు కింకరుడే. నేను ఏ దేవతని లెక్క చేయను. నీవు కోరిన ప్రకారంగానే కైలాసంకు వెళ్ళి ఆ మూర్తిని నీకు తెచ్చి ఇస్తాను. ఇలా అని ఆ బ్రాహ్మణుని అత్యంత ఆదరంతో పూజించాడు. అతడికి లెక్కకు మీరిన ఆవులను, వస్త్రభూషణాలను,
10 గ్రామాలను విలువైన ముత్యాల హారాలతో పాటు రత్నాలు, పగడాలు, తివాసీలు, దాసదాసీలు, బంగారు ఇరుసులతో ఒప్పే వెండి ధారలు, వెండి రథాలు, ఉత్తమాశ్వములు మొదలైనవన్నీ సమర్పించాడు. అప్పుడు ఆ కళాధరుడు బలాత్కారంగా బలాత్కారంగా తనకు సమర్పింపబడిన సపర్యలను అందుకొని తన ఆశ్రమానికి వెళ్ళి తన భార్యను ఇతర ఆశ్రమవాసులను సంతోషపరిచాడు. ఓ వ్యాసమనీంద్ర, ఈ జరిగిన యావత్ వృత్తాంతాన్ని నారదుడు దేవతాగణాలకు తెలియజెప్పాడు. అప్పుడు దేవతలు కూడా తగు కాలం కోసం నిరీక్షిస్తూ కాలం గడపసాగారు. ఇది శ్రీ గణేష పురాణ ఉపాసనా ఖండంలోని బ్రాహ్మణాభీష్ట ప్రధానం అనే 41వ అధ్యాయం సంపూర్ణం.